గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిడిస్ వ్లాగ్స్. ఇది ట్యూస్డే రోజు వీడియో ఫ్రెండ్స్. ట్యూస్డే రోజు అండ్ ఫ్రైడే రోజు, సాటర్డే రోజు 3 days పూజ చేసుకుంటాను. సో ట్యూస్డే రోజు పూజ వీడియో. ఇవి బాలామృతం లడ్డూలు ఫ్రెండ్స్, మా పాప చేసుకుంది. నేను మామిడికాయ పప్పు చేస్తున్నాను. దానికోసం ఒక మామిడికాయ, ఒక ఆనియన్ తీసుకున్నాను, కట్ చేసుకొని పప్పు వాష్ చేసి అందులో వేసేస్తున్నాను. ఇంకా అందరికీ తెలిసిందే కదా, పప్పు అన్నీ అందులో వేసి విజిల్ పెట్టేస్తాము అంతే. ఈ వీడియోలో స్పెషల్ ఏంటంటే మొక్కజొన్న రొట్టె ఫ్రెండ్స్. మొక్కజొన్న రొట్టె వేసాను పప్పుకి కాంబినేషన్గా. మామూలుగా మొక్కజొన్న రొట్టె మనం నాన్ వెజ్లో తింటే చాలా బాగుంటుంది. అండ్ అది టీలో కూడా వేసుకొని తింటే బాగుంటుంది ఫ్రెండ్స్. మేము మురుకులు అలాంటివి టీలో వేసుకొని తింటాం అన్నమాట. అలాగే మొక్కజొన్న రొట్టె కూడా టీలో వేసుకుంటే బాగుంటుంది. మీలో ఎంతమంది అలా తింటారు, మురుకులు టీలో వేసుకోవడం అలాంటివి ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి పప్పు ఉడికింది, రుబ్బుది పోసి పెట్టేసుకుంటున్నాను. దానికోసం ఎప్పుడైనా నేను 2 to 3 tablespoons ఆఫ్ ఆయిల్ వేస్తాను. ఎక్కువ మట్టుకు ఎక్కువ ఆయిల్ వేయను. ఇందులో 2 వేసాను పోపుకి. మామూలుగా కర్రీస్కి అయితే 3 tablespoon ఆయిల్ వేస్తాను. పోపు దినుసులు, ఎండుమిర్చి వేసేసాను. ఈ పప్పుకి కరివేపాకు ఫ్రెష్ ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్, మంచిగా ఉంటుంది, కొంచెం ఫ్లేవరింగ్ బాగుంటుంది. ఇదిగోండి పోపు పెట్టేసుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్. మనం పప్పులు సింపుల్గా ఫాస్ట్గా అయిపోవాలంటే పప్పులు చేసుకోవాలి ఫ్రెండ్స్, తొందరగా అయిపోతాయి. ఇదిగోండి మొక్కజొన్న పిండి నేను ఒక బౌల్లో, అంటే ఒక బేసన్ లాంటిది ఉంటుంది కదా, అందులో 2 cups ఆఫ్ మొక్కజొన్న పిండి వేసాను. హాట్ వాటర్, అందులో బాయిల్ చేసిన వాటర్ పోసి పిసికి కొద్దిసేపు పక్కన రెస్ట్ ఇచ్చాను. తర్వాత ఇలా రోల్స్ వేసి పెట్టుకున్నాను. ఇదిగోండి మొక్కజొన్న రొట్టె చేసిన తర్వాత కాలుస్తున్నాను. బాగుంటుంది ఫ్రెండ్స్. మొక్కజొన్న రొట్టెకి నాన్ వెజ్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. నేను మా విలేజ్కి వచ్చినాక, మ్యారేజ్ అయ్యాక అలవాటు అయింది. మా మమ్మీ వాళ్ళ సైడ్ ఎక్కువ తినేవాళ్ళం కాదు మొక్కజొన్నలు. చాలా అంటే చాలా బాగుంటుంది. చికెన్లోకి కానీ మటన్లోకి కానీ బాగుంటుంది. మీలో ఎంతమంది తింటారు మొక్కజొన్న రొట్టె చెప్పండి. ఎందుకంటే నేను మా విలేజ్కి వచ్చినాకనే తెలుసు, సిటీలో అయితే ఎక్కువ తినం, మేము తినేవాళ్ళం కాదనమాట అప్పుడు మ్యారేజ్కి ముందు. ఎంతైనా దేని టేస్ట్ దాంది ఫ్రెండ్స్. 2 sides కాల్ చేసిన అయిపోయింది. మొక్కజొన్న రొట్టె రెడీ అయింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రొట్టె అనమాట, ముగ్గురికి 3 రొట్టెలు. ఓకేనా ఫ్రెండ్స్, చూసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి వీడియోస్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో ఒక పాయింట్ నచ్చుతుంది కదా, నచ్చినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.